పిచ్చుక నేర్పిన పాఠం. యువకుడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు. అతడు ఆ జ్ఞానితో ఇలా చెప్పాడు, అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు. ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు. కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్లి ఉద్యోగం చూసుకుంటాను. నేడు నేను మన ఊరు నుండి బయలుదేరుతున్నాను. నేను వెళ్లే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడే నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి. జ్ఞాని ఆ యువకుడ్ని మనసారా ఆశీర్వదించి పంపించాడు. కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుణ్ణి మళ్లీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు వద్దకు వెళ్లి, ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్లలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళుతున్నట్లు చెప్పావే అని అడిగాడు. అందుకు ఆ యువకుడు ఇలా సమాధానం చెప్పాడు, అయ్యా, నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి ఒంటి ప్రాంతం తారసపడ్డది. అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను. అక్కడ నేనొక దృశ్యం చూశాను. నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండటం కంటపడింది. దాన్ని చూసి నేను ఈ పిచ్చుక దానంతటా అదే ఎగిరి వెళ్లి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే, ఇది ఎలా బ్రతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఎక్కడినుంచో మరో పిచ్చుక వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది. అది చూసి నేను, ఆహా, కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే. అలాంటప్పుడు మనిషి అయినా నేను జీవించడానికి భగవంతుడు నాకు ఒక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకుని పయనం రద్దు చేసుకుని మన ఊరికే తిరిగి వచ్చేశాను. అంతా విన్న ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకల ఉండాలని ఆశిస్తున్నావు? తను శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకుని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకొచ్చిన ఔదార్యంగల ఆ రెండో పిచ్చుకగా ఉండాలని నువ్వు ఎందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు. ఇతరుల శ్రమతో జీవించాలి అని అనుకోవడం హీనాతిహీనం. తన స్వశక్తితో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది.